ఈ మధ్య బాగా ట్రెండ్ అవుతున్న ఆవకాయ ఎగ్ ఫ్రైడ్ రైస్ చూసే ఉంటారు కదా. అయితే నేను ట్రై చేస్తున్నా, కానీ మా ఇంట్లో ఆవకాయ లేదు. నేను ములక్కాయ పచ్చడితో ట్రై చేస్తున్నా. అయితే మీకు ఎంత కన్సిస్టెన్సీ కావాలో అంత రైస్ తీసుకొని అందులో పికిల్ని యాడ్ చేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక్క చిల్లీ చాలు, ఎందుకంటే ఆల్రెడీ పికిల్ స్పైసీగా ఉంటుంది కాబట్టి ఒక్కటి సరిపోతుంది. 1 ఆనియన్, అది కూడా ఒక్కటే స్మాల్ పీసెస్ కట్ చేసి, అది కొంచెం కలర్ చేంజ్ అయితే చాలు, బాగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. తర్వాత 2 ఎగ్స్ యాడ్ చేసి సమ్ టర్మరిక్, సాల్ట్ అండ్ కారం యాడ్ చేసి బాగా సార్ట్ అవుట్ చేసుకొని అందులో మీరు ముందు పక్కన పెట్టిన రైస్ యాడ్ చేసేసి కొంచెంసేపు తిప్పి ఒక 2 మినిట్స్ మూత పెడితే దాని ఫ్లేవర్ ఎన్హాన్స్ అవుతుంది. మన సిలిండర్ కూడా యాడ్ చేసి బౌల్లోకి తీసుకొని వేడివేడిగా తినేసేయండి. అయితే తిన్నాక వాటర్ ఎక్కువ తాగండి, డ్రై కంటెంట్ కాబట్టి మీకు బాడీలో డిహైడ్రేషన్ అనేది ఖచ్చితంగా జరుగుతుంది. నేనైతే బటర్ మిల్క్ తాగేసాను, బాగుంది. మీరు వాటర్ ఎక్కువ తీసుకొని